హాయ్! ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఆన్ బ్రెయిన్ గురించి చెప్తున్నాను. డ్రగ్ అబ్యూస్ వల్ల బ్రెయిన్ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్ ఇప్పుడే ఇవాళ స్టార్ట్ చేస్తే డ్రగ్ అబ్యూస్ రేపటికే చాలా చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో. ఎందుకంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి. సో, డ్రగ్ అబ్యూస్ అనేది చాలా రాంగ్. డ్రగ్ అబ్యూస్ ఉన్నవాళ్ళు వెంటనే ఫిజిషియన్‌నో లేతే డాక్టర్స్‌నో లేతే డీ అడిక్షన్ సెంటర్స్‌నో లేతే థెరపీనో కన్సల్ట్ చేసి ఆ డ్రగ్ అబ్యూస్ అనేది తీసుకోవడం మానేస్తే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అడాలసెంట్స్ అండ్ టీనేజర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువంతా పాడైపోద్ది. సో, జాగ్రత్తగా ఉండండి. ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల న్యూరాన్స్ సెండ్ చేసి రిసీవ్ చేసి ప్రాసెస్ చేసే సిగ్నల్స్లో మార్పు వచ్చి బ్రెయిన్ సర్క్యూట్స్లో ఇన్వాల్వ్ అయ్యే ఏరియాస్ రివార్డ్, మోటివేషన్, డెసిషన్ మేకింగ్, ఇంపల్స్ కంట్రోల్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. వాట్ ఆర్ ద బ్రెయిన్ ఏరియాస్ దట్ ఆర్ ఎఫెక్టెడ్? బేసల్ గ్యాంగ్లియా ఎఫెక్ట్ అవుద్ది, ఎక్స్టెండెడ్ అమిగ్డలా ఎఫెక్ట్ అవుద్ది, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అవుద్ది. న్యూరోకెమికల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్, డోపమిన్ రిసెప్టర్స్ తగ్గిపోతాయి. సో, సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ ఎక్కువగా ఉంటుంది, యూఫోరియా ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్కి గురవుతారు. అండ్ ఒక్కోసారి బ్రెయిన్ స్టెమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి హార్ట్ రేటు, బ్రీదింగ్ కూడా చేంజెస్ వస్తాయి. అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్, మెమరీ, అటెన్షన్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లో ఇంపైర్మెంట్ వస్తుంది. తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, యాంగ్జైటీ, డిప్రెషన్, పెరోనియా రావచ్చు. ఇంకా చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్కి గురవ్వచ్చు. ఇంపల్స్ కంట్రోల్ పోద్ది. కంపల్సివ్ డ్రగ్ యూస్ బిహేవియర్ వచ్చేస్తుంది. సో, లాంగ్ టర్మ్ వల్నరబిలిటీ కూడా ఉంటుంది. సో, డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే డ్రగ్స్ తీసుకోకూడదు. అది బాడీకి చాలా హార్మ్ చేస్తాయి. ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుద్ది. బ్రెయిన్లో చాలా మార్పులు వస్తాయి. లాంగ్ టర్మ్లో చాలా రిస్క్. సో, ఇది నేను ఇవ్వాలనుకుంటున్న మెసేజ్. దీని గురించి చాలా లాంగ్ వీడియో చేశాను. ప్లీజ్ డూ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. ఆ వీడియో కూడా లింక్ పెడతాను, చూసుకోండి. థ్యాంక్ యూ.